హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ లక్ష్మి. ఈరోజు మీకు ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి వచ్చి ఒక కప్పు వరకు నేను ధనియాలు తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఇందులో ఆయిల్ యాడ్ చేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు నేను ధనియాలని యాడ్ చేశానండి. యాడ్ చేసి వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ బౌల్లో వేసుకొని బరకగా మనం దీన్ని పొడుం కింద చేసుకోవాలండి. ఇందులో వచ్చి నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని లేకపోతే ఒక కంటైనర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 1 మంత్ వరకు మనకు స్టోర్ అనేది ఆగుతుంది. మనం ఇడ్లీలో అయినా లేకపోతే వేరే టిఫిన్స్లో అయినా రైస్లో అయినా దీన్ని వేసుకుని తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.